కేసులో నిన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ను విచారించిన ఎక్సైజ్ అధికారులు ఆయనకు కొన్ని మెడికల్ టెస్టులు చేయించారు. పూరి నుంచి రక్తం, వెంట్రుకలు, చేతిగోళ్లు, కాళ్ల గోళ్లు తీసుకున్నారు. ఈ పరీక్షలతో ఆయన డ్రగ్స్ వాడాడో లేదో తెలుస్తుందని అంటున్నారు డాక్టర్ రఫీ. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా పూరి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్నది తెలుస్తుందని అన్నారాయన. పూరికి బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయని, శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు ఆయన హుషారుగా ఉన్నారంటున్న డాక్టర్ రఫీతో మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫేస్ టు ఫేస్. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడా? అతని శరీరం నుంచి శాంపిల్స్ తీసుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ శాంపిల్స్ ద్వారా అతడు డ్రగ్ తీసుకున్నట్టు తెలుస్తుందా? ఈ అంశానికి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రఫీతో మాట్లాడదాం. నిన్న ఏమేంటి అతని శరీరం నుంచి తీసుకున్నారు మీరు? నిన్న మధ్యాహ్నము 3:30 ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు నన్ను సంప్రదించడం జరిగింది. మీరు మీ యొక్క స్టాఫ్ కనుక వచ్చినట్టయితే మాకు చాలా మీ కృతజ్ఞత భావం తెలియజేస్తాము. ఇంట్రాగేషన్ చేయడం జరుగుతున్నది, నార్కోటిక్ డ్రగ్ తీసుకున్నారా లేదా అంటే నేను ఇమీడియట్లీ చెప్పాను. ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఏ విధంగానైతే చెప్తారో వాళ్ళ డైరెక్షన్ ప్రకారంగా మనం పోదామంటే వాళ్ళు వివిధ రకాలుగా సంప్రదించి ఆ తర్వాత నాకు 5:30కి ఆ విధంగా ఫోన్ చేసి మీరు రండి సార్ మేము సంప్రదించాము ఏమేమి తీసుకోవాలనేది. అక్కడ పోయిన తర్వాత బ్లడ్ శాంపుల్ అనేది 5 ml కలెక్ట్ చేసాం. అంటే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఏదైతే ప్రామాణికంగా తీసుకుంటారో అంటే ఉందా లేదా అని తెలుసుకోవడానికి 5 ml బ్లడ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? బ్లడ్ అది వీన్స్ నుంచి మామూలు చెయ్యి నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి హెయిర్స్ ఏమో స్కాల్ప్ నుంచి తీసుకున్నాము. స్కాల్ప్ నుంచి కనీసం ఒక 20 హెయిర్స్ అన్న ఉండాలంటే దాదాపుగా 550 వరకు అతనే తీసుకొని ఇవ్వడం జరిగింది అదొక కంటైనర్లో. ఆ తర్వాత గోర్లు అంటే నెయిల్స్, ఈ చేతి వేళ్ళవి, తర్వాత కాళ్ళకు కూడా ఉన్నటువంటి వేళ్ళకు కూడా పూర్తిగా నెయిల్ కట్టర్తో కట్ చేసి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మూడిటితోటి ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా నిర్ధారించుకోవచ్చు అని ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళ ఒక టెక్నికల్ స్టాఫ్ను వాళ్ళ యొక్క ఎఫ్ఎస్ఎల్ నుంచి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా 2 వచ్చారు, మా దగ్గర నుంచి 3 వెళ్ళాము. ఒక నెయిల్ తర్వాత హెయిర్స్ ఇది తీసుకోవడానికి ఎంత సమయం ఈ 3 కూడా దానికి పెద్ద సమయం పట్టలేదు. కాకుంటే ఏంటంటే రైటింగ్లో కూడా పంచనం మాదిరిగా రాయాలి కాబట్టి అందరం కూర్చొని అది ఒక రిపోర్ట్ తయారు చేయడానికి 3 hours 5:30 నుంచి 9:30 వరకు అంటే 4 hours దాదాపుగా అయ్యింది. అంటే వాళ్ళ యొక్క స్పెషల్గా వాళ్ళు మాట్లాడుకోవడం, ఇంట్రాగేషన్ చేయడం అదంతా వాళ్ళు జరుపుతూ ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో మమ్మల్ని పిలిచి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయమని చెప్తే నేను చేశాను. అతని యొక్క బీపీ చాలా నార్మల్గా ఉంది, ఉల్లాసంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. నేను కూడా అతన్ని పలు రకాలుగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీకు బీపీ లేదు అంటే నవ్వుకుంటా మాట్లాడడానికి లేదండి డాక్టర్. బీపీ ఎంత ఉంది? షుగర్ ఎంత? బీపీ వచ్చేసి 120/80 ఉంది, షుగర్ వచ్చేసి 90 ఉంది. 90 అంటే చాలా నార్మల్, అది 170-150 వరకు కూడా ఉండొచ్చు. ఒక డ్రగ్ తీసుకునే వ్యక్తి ముఖ కవలికల్లో ఏమైనా చేంజ్ ఉంటుందా, కనిపిస్తుందా? అది అట్లా ముఖ కవలికలను బట్టి ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేము. అంటే అప్పుడే తీసుకున్నట్టయితే ఫ్రెష్గా అప్పుడు మనం చెప్పొచ్చు. పొద్దు నుంచి ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రోజు తీసుకోలేదు కాబట్టి ముఖ కవలికల్లో ఏముండదు, మార్పులు ఏముండవు. ఎట్లా అనిపించింది ఆయన మరి ఆ విచారణ టైంలో? ఏ రకంగా ఉన్నాడు అతని సిచ్యువేషన్, ఫేస్ సిచ్యువేషన్ కానీ బాడీ సిచ్యువేషన్ కానీ ఎలా ఉంది? బాడీ లాంగ్వేజ్ కానీ అతని ఫేస్ సిచ్యువేషన్ కానీ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు, మంచిగా కోఆపరేట్ చేశాడు. అటు పోలీస్ వారితో ఇటు డాక్టర్ స్టాఫ్ తోటి నవ్వుకుంటూ మాట్లాడడం జరిగింది. అతనే స్వచ్ఛందంగా ఇచ్చాడా లేదంటే మీరు తీసుకోవాలని పోలీసులు చెప్తే తీసుకున్నారా? మాకు సహకరించండి, మీరు తీసుకున్నారా లేదా నిర్ధారించుకోవడానికి 3 టెస్టులు అవసరము. డాక్టర్ బృందం అనేది ఉస్మానియా ఆసుపత్రి నుంచి రావడం జరిగింది. ఆర్ఎంఓ గారు స్వయంగా వచ్చారు, వాళ్ళ స్టాఫ్ని తీసుకొని అటు టెక్నికల్ స్టాఫ్ కూడా ఎఫ్ఎస్ఎల్ నుంచి రావడం జరిగింది. కోఆపరేట్ చేయమంటే చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు. బ్లడ్ శాంపుల్ తీసుకోవడం ద్వారా అసలు డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేటువంటి తెలిసే అవకాశం ఉందా? జనరల్గా అంటే పూర్తి సమాచారం నాకు లేదు. బ్లడ్ అందులో ఉన్నట్టయితే వాళ్ళ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళకే తెలుస్తుంది. ఈ స్పెషల్ టెస్ట్ ఇది నార్కోటిక్ డ్రగ్స్ అంటే 90 days 6 months వరకు కూడా చెప్పొచ్చు అనేది వాళ్ళ వాదన. వాళ్ళు చెప్తాము. మామూలుగా అయితే బ్లడ్ శాంపుల్లో 3 రోజులు కన్నా తక్కువ ఉంటే 3 రోజుల లోపు మాత్రమే తీసుకుంటే అతడు డ్రగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ 3 రోజుల కన్నా తర్వాత తీసుకున్నట్టయితే కనుక ఆ డ్రగ్ తీసుకున్నట్టుగా ఆ శాంపుల్లో తెలియదు అంటారు. నిజమేనా? లేదు, అట్లాంటిది ఏమి లేదు, తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఏమాత్రం ఉన్నా కూడా ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వాళ్ళు అటు బ్లడ్లో ఇటు హెయిర్స్లో నెయిల్స్లో పసిగట్టి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. బ్లడ్ కన్నా కూడా హెయిర్స్ దాని ద్వారా ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుందా అంటున్నారు వాళ్ళు. అంటే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకే ఈ నాలెడ్జ్ ఉంటుంది.
ఏమనిపించింది నిన్న విచారణ టైంలో మీరు పాల్గొన్నప్పుడు, పూరి జగన్నాథ్ని విచారించినప్పుడు అతడికి ఆ అధికారుల మధ్య, అతడికి మీ మధ్య ఎలా ఉంది ఆ వ్యవహారం, ఆ సీన్ ఆఫ్ ఇష్యూ? ఎప్పుడు చూసినా ఆయన ఫిట్గానే అనిపిస్తున్నాడు, ఎప్పుడు చూసినా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం విచారణ ఉన్నట్టు కానీ ఆలోచన ఉన్నట్టు కానీ నాకు అనిపించలేదు. మరి ఓకే, చూద్దాం. మరి సిట్ అధికారులు అయితే శాంపిల్స్ సేకరించారు, బ్లడ్ శాంపుల్, అలాగే తల వెంట్రుకలు, అలాగే చేతి గోర్లు కూడా తీసుకున్నారు. మరి దీని ద్వారా ఏ రకంగా అతడు డ్రగ్ తీసుకున్నాడనేటువంటి విషయాన్ని FSL అధికారులు బయట పెడతారనేటువంటిది మనం చూడాల్సి ఉంది.